ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. 2024 ఎలక్షన్ మే 13వ తేదీ జరగబోయేటువంటి ఎన్నికల పోలింగ్ రోజుకి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమైపోయినాయి. ఇప్పటికే ప్రజలకు వెళ్ళబోతున్నాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధమని సభ పూర్తి చేశారు. మరోవైపు ప్రజాగలం పేరుతో పబ్లిక్లోకి వెళ్తున్నారు ప్రతిపక్ష నేత. ఇంకోవైపు న్యాయయాత్ర పేరుతో షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే త్రిముఖ పోటీ చాలా ప్రాంతాల్లో జరగబోతుంది. అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్యలో కాంగ్రెస్ పోటీ పడబోతున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి నంద్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపవరం గోకుల కృష్ణారెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం ఉద్దేశం ఏంటి? గతంలో కూడా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాళ్ళం కాబట్టి మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసి కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజలకు ఏదైనా పేద ప్రజలకు కానీ రైతులంగానికి కానీ ఏదైనా చేయగలిగే కెపాసిటీ ఏదైనా పార్టీ గట్టిది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మీరు అన్ని మేనిఫెస్టోలు కూడా చూశారు, మిగతా పార్టీలు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ. రైతులకంటూ ఏం చేశారు వాళ్ళు న్యాయం. ఇప్పుడు రైతులకు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ అంటే చెప్పింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేసింది. ఏదైనా అభివృద్ధి అంటే జరిగింది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఏదైనా మన ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వల్లనే అయింది, కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా దాన్ని సక్రమంగా విధులు నిర్వహించలేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా పిల్లలకు చాలామందికి సర్టిఫికెట్స్ రాక ఫీజుల ఇబ్బందితో అది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఏంటంటే ప్రజలు బయటికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే టైం దగ్గరకు వచ్చేసింది, ఎలక్షన్ సిచ్యువేషన్ వచ్చేసరికి పిల్లల తల్లిదండ్రులు బయటికి రాలేక చెప్పుకోలేని పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే చూసాము. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆదరించి ఇక్కడ బాధ్యతలు అప్పచెప్పి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తాము. మేము కూడా ముందంజలోనే ఉన్నాం. ఇప్పుడు మేమేం కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి ఏమి ఆదరణ లేదని అనుకుంటున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో గొప్పగా ఆదరణ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వైపు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంటే రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రానికి గాయం చేసింది, తెలుగు ప్రజలను విభజించింది కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే 2014లోను 2019లోను ఈ పార్టీకి అడ్రస్ లేకుండా చేసినటువంటి పరిస్థితి కూడా ప్రజలది ఉంది కదా. మరి దీన్ని ఎట్లా? ఆ రోజు చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేయాల్సి వచ్చింది. పార్లమెంట్లో ప్రతి ఒక్క పార్టీ కూడా ఆమోదం తెలిపింది కదా, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు దీనికి. ఈ బిల్లు పాస్ చేయడానికి ఖచ్చితంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీది కానివ్వండి, తెలుగుదేశం ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు సంతకాలు పెట్టి ఆమోదించారు. అందరూ కూడా సపోర్ట్ చేశారు. కాబట్టి ఆ రోజు చేయాల్సిన పరిస్థితి అలా వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చి జరిగింది. ఏదో పీస్ఫుల్గా జరిగిపోయింది. అంతేగాని దీన్ని ప్రజల్లో ఊదరగొట్టి ప్రజలకు అందరికీ రాంగ్ మెసేజ్ ఇచ్చి 2 రాష్ట్రాలను విభజించింది కాంగ్రెస్ పార్టీని అట్టడుక్కు తొక్కడం జరిగింది. కాకపోతే ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు ఉద్యోగస్తులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉండేది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేయాల్సి వచ్చింది. ఆ రోజు బీజేపీ నుండి బీజేపీనే చేయాల్సి వచ్చిండేది. కాబట్టి ప్రజలేం తిక్కోళ్ళు కాదు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఓటు దేనికి వేయాలనేది ప్రజలు నిర్ణయించుకున్నారు ఆల్రెడీ. ఎంత డబ్బు ప్రభావితం మీరు చేయాలనుకున్నా ప్రజలు ప్రభావితం కారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని మేము అనుకుంటున్నాము. దాకా వైసీపీ పార్టీలో ఉన్నారు, జెడ్పీటీసీ కొనసాగారు. పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేను విమర్శించేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ పార్టీ ఎందుకు వదిలేరు? మేము గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి వైసీపీకి రావడం జరిగింది. మళ్ళీ కూడా వైసీపీలో ఉండి మేము పనిచేసాము. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు మేలు చేయాలని చెప్పి మేము పనిచేసాము, పార్టీలో ఉన్నాము. కానీ పార్టీలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. ఎమ్మెల్యే గారు మేము చెప్పినవి ఏవి పట్టించుకోకపోగా ప్రజలకు అన్యాయం జరుగుతున్నది. వాళ్ళ అక్రమాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు ప్రతి ఒక్కటి భూదందా కానించి ప్రతి ఒక్కటి వాళ్ళు చేస్తున్నారనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం మేము. స్థానికులైతే బాగుంటుంది, వాళ్ళు స్థానికేతరులు కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. ప్రతి ఎలక్షన్లకు రావడము, వాళ్ళను ఏదో ఒక కళ్ళబుల్లి మాటలు చెప్పి మా ప్రాంత ప్రజలను మోసం చేసి వాళ్ళతో పని చేయించుకోవడము, 5 ఏళ్లను వాళ్ళను అట్టడుక్కు తొక్కేయడం జరుగుతున్నది. ఈ విషయంగా మేము ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆయన కూడా దీనిపైన దృష్టి పెట్టకుండా ఆయన కూడా ఏకపక్షంగా వాళ్ళైతేనే బాగుంటుంది, డబ్బులు ఉన్నాయన్న ఉద్దేశంతో, డబ్బే ప్రాధాన్యం కాదు కదా, ప్రజలకు సేవ ఎవరు చేస్తారో వాళ్ళని గుర్తించాలి, వాళ్ళకు ఖచ్చితంగా అవకాశం కలిగేయాలి. స్థానికుడైతే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఈ ప్రాంతంలో ఉన్న కష్టాలు ఏంది, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలనేది స్థానికులకైతేనే బాగా దానిపైన అవగాహన ఉంటుంది, స్థానికులపైన ప్రేమ ఉంటుంది. వాళ్ళకి అటువంటివి లేకనే కదా నేను తీసుకెళ్ళింది. వాళ్ళు కాదన్నారు. అంటే గోకుల్ రెడ్డి కేవలం పొలిటికల్ అటెన్షన్ కోసమే ఎమ్మెల్యే మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారంటే? పొలిటికల్ అటెన్షన్ అనేది మాకు ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పటి నుంచే మా
అబ్బల కాలం నుంచి రాజకీయ కుటుంబం మాది. పొలిటికల్ అటెన్షన్ కొత్తగా మాకేం కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మమ్మల్ని గుర్తుపట్టే పరిస్థితి ఉన్నది. మా కుటుంబం అంటే ఏందనేది ఖచ్చితంగా ప్రజలకందరికీ కూడా తెలుసు. స్పెషల్ అటెన్షన్ నాకేం కావాలి? కాబట్టి ప్రజలు బాగుండాలని కోరుకొని మేము ఇది మొదలు పెట్టామే తప్ప మేమేదో ప్రజల అటెన్షన్ గెయిన్ చేయాలంటే ఇంకా నాకు ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. నేను అంతకుముందు కూడా మేము ప్రజలు ఇప్పుడు అటెన్షన్ గెయిన్ చేయాలంటే డబ్బు ఖర్చు పెట్టి ఏ కార్యక్రమం చేసినా ఖచ్చితంగా ప్రజల అటెన్షన్ గెయిన్ చేయగలుగుతాను కదా. ఇదే చేయాలని ఏమున్నది? ప్రజలకు అన్యాయం జరుగుతున్నది మా ప్రాంతంలో. ఖచ్చితంగా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మా ప్రాంత ప్రజలకు ఎవరికే కానీ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఖచ్చితంగా వాళ్ళు ప్రతిసారి బయట నుంచి తీసుకురావడం, ఎవరినో ఒకరిని వాళ్ళకు మంచి మంచి ఉద్యోగాలలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి నేను ఈరోజు ప్రజల పక్షాన ముందరికి వచ్చాను. సరే ఏ పార్టీ అయితే బాగుంటుందని నేను అందరితో డిస్కస్ చేయడం జరిగింది. మా కార్యకర్తలు కానీ నన్ను ఇష్టపడే వాళ్ళతో ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆదరించింది. మేము చెప్పినాము, పోయి డిస్కస్ చేసాం. పిసిసి గారితో, షర్మిలారెడ్డి గారితో డిస్కస్ చేసి ఇలా జరుగుతున్నది మేడం, మాకు ఒక అవకాశం ఇస్తే మేము ప్రజల పక్షాన్ని నిలబడి కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్లాడి ప్రజలకు మేలు చేయాలని చెప్పినాము. కాంగ్రెస్ పార్టీ ఆదరించి మాకు టికెట్ ఇచ్చింది. ప్రజలకు ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నారు? ప్రజల్లోకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏమేమి సేవలు చేయగలుగుతుంది. మావి ఆల్రెడీ 9 గ్యారెంటీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. అదే ఎజెండాని ఇంకా ఏమున్నది? ప్రజల పక్షాన మేము అర్ధరాత్రి పిలిచినా కూడా పలికే రైతు కుటుంబం నుంచి వచ్చినాను నేను. రైతుల కష్టం తెలిసినోని. ఖచ్చితంగా రైతాంగానికి కావాల్సింది రైతును అర్థం చేసుకునే నాయకుడు. ఆ నాయకత్వ లక్షణాలు మాలో ఉన్నాయని మేము ఈరోజు అదే ధ్యేయంతోనే ముందరికి వెళ్తున్నాము. ప్రజలకు 24/7 మేము అందుబాటులో ఉంటామని అజెండాతోనే మేము ముందరికి వెళ్తున్నాము. ఫైనల్గా నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీరు ఆలోచించి ఓటేయండి. మీరు కూర్చొని వాళ్ళు ఏదో కల్లిబుల్లి మాటలు చెప్పి సిద్ధం సభలు పెట్టి ఇంకొక సభలు పెట్టి ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. మీరు ఈరోజు సిద్ధం సభకు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారనేది మీరు న్యాయంగా గుండెల మీద చేసుకొని చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 100 కోట్లు మీరు ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసుకుంటూ మీ పబ్లిసిటీ కోసము ఏమి మెసేజ్ ఇస్తారు మీరు? మేము ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా దయచేసి ఓటర్ మహాశైలారా మీరందరూ ఓటేసే ముందు రోజు రాత్రి మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఖచ్చితంగా మీరు డిస్కస్ చేసుకొని ఏ పార్టీకి వేస్తే మనం రాబోయే రోజుల్లో ఇబ్బందులు లేకుండా చక్కనైన ప్రభుత్వ ఏవైతే పథకాలు ఉంటాయో ఏ పార్టీ అయితే కరెక్ట్గా సమపాలనలో ఉంటుందో ఆ పార్టీని సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేరుతుంది. ప్రతి ఒక్క పేద ప్రజల దగ్గరికి చేరే అవకాశం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఖచ్చితంగా కోరుకుంటాము. రైట్. గోకుల్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, నాన్ లోకల్ వాళ్ళకి అభ్యర్థులకు కాకుండా లోకల్గా పోటీ చేసిన అభ్యర్థులను గుర్తించండి, సేవ చేసేటువంటి వారిని గుర్తించండి, స్థానికంగా అభివృద్ధి చేసే వాళ్ళని గుర్తించండి అని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.